జూబ్లీహిల్స్ లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీహిల్స్ లో కేవలం 32% మాత్రమే ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం అవుతున్నా ఈ సెగ్మెంట్ లో ఓటర్లు లేక అనేక పోలింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జూబ్లీహిల్స్ ఓటర్లు ఆసక్తి చూపటం లేదు. కేవలం బస్తీలో తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ కోసం ఓటర్లు కదలటం లేదు. ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన కల్పించినా ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు బద్దకిస్తున్నట్లుగా అర్థమవుతోంది. నమోదయ్యే పోలింగ్ శాతం అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్న నేపథ్యంలో ఇక ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ గూడ నుంచి లైవ్ ద్వారా రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ క్రౌడ్ అనేది చాలా మందకడిగా ఉన్నది అనే అందరూ అంటున్నారు. అలాగే మహిళా ఓటర్లు సైతం ఇంటి నుంచి బయటకు రావట్లేదని కూడా ఒక వాదన అయితే వినిపిస్తుందని చెప్పాలి. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో 31% వరకు ఓటింగ్ అయితే పోలైందని చెప్పాలి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా 3:30 అవుతున్న సమయంలో ఇప్పుడు ఓటర్ జాబితా ఏదైతే ఉందో ఓట్లు నమోదు చేసుకున్న శాతం అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే 33% వరకు అయితే చెప్పాలి. ఇదే కనుక కొనసాగినట్లయితే ఇంకా మరో 3 గంటలు మాత్రమే ఈ పోలింగ్ కి టైం శాతమైనా వస్తుందా అనేది డౌట్ గానే మనకి అర్థమవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకే పార్టీ అభ్యర్థులు కూడా ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారని చెప్పాలి. కానీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు పోలింగ్ నమోదైన శాతం అయితే చాలా తక్కువగా నమోదైందని చెప్పాలి. అటు బస్తీల్లో తప్పించి కాలనీల నుంచి అటు ఎవరు కూడా బయటకు వచ్చి ఓటునైతే వాళ్ళ హక్కునైతే వినియోగించుకోవట్లేదని కూడా అందరూ చెప్తున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు యూసఫ్ కూడా గ్రౌండ్స్ లో ఉన్న పోలింగ్ బూత్ అయితే మనం వచ్చాము. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళా ఓటర్ల జాబితా కూడా ఇప్పుడిప్పుడే మార్నింగ్ తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కొంచెం క్రౌడ్ అనేది కొంచెం పెరుగుతుంది. కానీ అంత వరకు కూడా లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు వరకు కూడా అటు కాంగ్రెస్ తరపు నుంచి అభ్యర్థులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు కావచ్చు, పోటాపోటీగా ఒకరి మీద ఒకరు కూడా వాదోపవాదాలు చేసుకుంటున్నారనే చెప్పాలి. అటు కాంగ్రెస్ నుంచి నాన్ లోకల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇటు పహారా కాసి మరి ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారనేది ఎక్కువగా వినిపిస్తున్న వాదన. దీంతో మాగంటి సునీత కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఎందుకు చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళదైతే ఇలాంటివి ఏవైనా చేస్తారా అనే దానికి కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిందని చెప్పాలి. పోలింగ్ అయ్యే వరకు కూడా ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టడానికి వీల్లేదు అని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి పోలింగ్ బూత్ లో కూడా అటు ఓటర్లు వస్తున్నప్పటికీ కూడా అంత ఎక్కువ శాతం నమోదయ్యే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. మరి ఇదే విధంగా కంటిన్యూ అయితే పోలింగ్ ఎంత వరకు నమోదవుతుంది, దానికి తగ్గట్లుగా ఎవరు గెలుపొందుతారు అనే దానిపైన ఉత్కంఠ రేగిందనే చెప్పాలి. అయితే ఇక్కడికి వచ్చాం మధ్యాహ్నం నుంచి కాస్త క్రౌడ్ పెరుగుతున్నప్పటికీ కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఎక్కడా కూడా కనిపించట్లేదు. అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు యూసఫ్ కూడా కావచ్చు, బోరబండ కావచ్చు, అలాగే సనత్ నగర్ కావచ్చు, ఇటువైపు ఎర్రగడ్డ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎంతో అలర్ట్ గా పోలీసులు భారీ బందోబస్తు నడుమైతే ఈ పోలింగ్ జరిగేటట్లుగా కూడా వాళ్ళు ఎక్కువ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పాలి. ప్రత్యేకించి బోరబండ లాంటి ప్రాంతాల్లో ఇటు క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటది, అక్కడ కూడా గొడవలు జరిగేది ఎక్కువగా ఉంటది. కాబట్టి అక్కడ కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ అయితే ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ కూడా అవి అక్కడే క్లియర్ చేసిన దాఖలాలు కూడా మనకు కనిపించినాయి అని చెప్పొచ్చు. అలాగే ఏదైతే ఉందో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోలింగ్ అనేది ఖచ్చితంగా వన్ సైడెడ్ జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా ఖండించాలని కూడా అటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వాళ్ళు పదే చెప్తున్న మాట కూడా మనకి తెలుస్తోంది. అదే విధంగా వచ్చిన ఓటర్లు కూడా కొన్ని పోలింగ్ బూత్ లో ఏవైతే ప్రైవేట్ గా వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో అక్కడ ఏర్పాట్లు అయితే బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఏర్పాట్లు ఖచ్చితంగా బాగోలేదు, మాకు కనీసం వాటర్ సదుపాయాలు కూడా లేవు అని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ పోలింగ్ శాతం అయితే ఇంత తక్కువ నమోదు అవడం కూడా కాస్త అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తుందని చెప్పాలి. దాంతో ఒకరి మీద ఒకరు కూడా వాదోపవాదాలకి దిగుతున్నారు, వాదనలు పెంచుకుంటూ కూడా వాళ్ళు డబ్బులు పంచుతున్నారంటే వీళ్ళు డబ్బులు పంచుతున్నారు అన్నట్లుగా కూడా వాళ్ళు ఇదవుతున్నారు. అంటే ఒకరి మీద ఒకళ్ళు వాదనలు పెంచుకుంటున్నారనే చెప్పాలి. సార్, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఇవన్నీ ఎలా ఉంది?
అయితే చూసుకోవచ్చు పోలీస్ అధికారులకు కూడా భారీ బందోబస్తు నడుమ ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఎవరైతే ఓటర్ కార్డ్స్ కానీ వెరిఫికేషన్ కార్డ్స్ కానీ ఇవన్నీ లేనిదే లోపలికైతే అనుమతించట్లేదు. ఆల్రెడీ ఒకళ్ళు ఇంతకు ముందు బోరబండ ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే ఒక మహిళ ఓటు వేయడానికి వచ్చిన టైంలో మిగిలిన వేరే అప్పటికే తన ఓటు నమోదైందని చూసి షాక్ అయ్యి ఆవిడ విలపించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివి ఇంకెక్కడా జరగకుండా కూడా ఏర్పాట్లు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడొక చోట ఇలాంటి పొరపాట్లు అనేది కనిపిస్తున్నాయనే చెప్పాలి. కాకపోతే ఓవరాల్ గా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ మధ్య వినపడుతున్న ఒకటే ఒక మాట ఏంటంటే వన్ సైడెడ్ గా జరుగుతుంది ఇది. అటు అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది అన్నట్లుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ బస్తీల్లో కాకుండా కాలనీలో నుంచి కూడా వచ్చి ఉంటే పోలింగ్ అనేది ఇంకా ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం కనిపించేది అని కూడా చాలా మంది చెప్తున్న విషయం మనకు అర్థమవుతుంది శశిరేఖ. మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ పోలింగ్ అనేది మందకొడిగానే సాగింది. ఇప్పుడు అరౌండ్ మనకు వచ్చేసి టైం 3:25 అవుతుంది. మరి ఇప్పుడు అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంత శాతం పోలింగ్ నమోదైంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్, మార్నింగ్ నుంచి చెప్పుకున్నట్లయితే చాలా మందకొడిగానే సాగిందని చెప్పుకోవాలి. ఎక్కడో అంటే ఒక 9% పోలింగ్ కూడా మార్నింగ్ 10 వరకు కూడా నమోదు అవ్వలేదనే చెప్పాలి. 10 దాటిన తర్వాత పోలింగ్ కాస్త ఊపందుకుందనే చెప్పాలి. ఈ 10 గంటల సమయం నుంచి ఇప్పుడు 3 గంటల దాటుతున్న 3:30 అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా మనం పోలింగ్ చూసుకున్నట్లయితే 33 నుంచి 34% వరకు కూడా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఇంకా పోలింగ్ కి మిగిలి ఉన్నది కేవలం 3 గంటలు మాత్రమే. ఈ 6 గంటల లోపు ఎవరైనా సరే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాలి అని కూడా అటు అభ్యర్థులు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళకి సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ తో పోల్చుకున్నట్లయితే కాస్త కొంచెం క్రౌడ్ పెరిగింది, కానీ అది కూడా ఎక్కువ మొత్తంలో కాదని మనకి తెలుస్తోంది శశిరేఖ. అప్డేట్స్ రాణి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.